భద్రావతి, నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. అలాంటిదేం జరగదులే. మరి ఆ రోజు ఇంటికి రమ్మంటే రానని చెప్పి ఎందుకు వెళ్ళిపోయింది? పండక్కి ఇంటికి రమ్మంటే కూడా రాలేదు. ఇప్పుడు వాళ్ళమ్మ ఆరోగ్యం బాగున్నా సరే ఈ ఇంటికి రానంటుంది. ఇదంతా చూస్తుంటే త్రిపుర చెప్పింది ఏమోనమ్మా, నాకనిపించింది నేను చెప్పేశాను. తర్వాత నీ ఇష్టం. నాకు తెలిసి లక్ష్మి ఈ ఇంటిని 2 ముక్కలు చేస్తుంది. ఇది మాత్రం గ్యారంటీ. రాజావారికి మధ్య ఫోన్ కాల్స్ రావడం బాగా ఎక్కువైంది. రాను రాను ఫోన్లోనే బిజీగా ఉంటారేమో అనిపిస్తుంది. ఏయ్, అసలు నువ్వు చదువుతున్నావా? నేను ఎప్పుడేం చేస్తానో అబ్జర్వ్ చేస్తున్నావా? నీ పన్ను చూసుకో. నన్నే హోల్డ్లో పెట్టే అంత ధైర్యం వచ్చిందా? వీళ్ళ అన్నా వదినల గురించి మాట్లాడడానికి నేను ఇంత కష్టపడుతుంటే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడడానికి ఇగో చూపిస్తున్నాడు. నేనే ఫోన్ చేస్తున్నానని బిల్డప్ ఇస్తున్నాడు. హలో, హోల్డ్లో పెట్టి వెయిట్ చేయించినందుకు సారీ. మా చెల్లి పక్కనే ఉంది, అందుకే కొంచెం దూరం వచ్చి మాట్లాడుతున్నాను. అయ్యో సారీ చెప్తున్నాడు. అనవసరంగా తిట్టుకున్నాను. పర్వాలేదు, నాకు అర్థమైంది. అవునులే, నా మనసులో విషయాలు తప్ప నీకన్నీ అర్థమవుతాయి. ఏమన్నా? చెప్పడానికి చాలా ఉంది. అర్థం చేసుకుంటానంటే చెప్తాను. తర్వాత చెప్పచ్చు. నేను అడిగిన దానికి ఏం ఆలోచించావు? నీ మెసేజ్ చూశాను. నువ్వు చెప్పినట్టుగానే ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండటం నిజం. అందుకే మనమే ఏదో ఒకటి చేయాలి. లాస్ట్ టైం పండగ ప్లాన్ చేసినట్టుగానే ఇప్పుడు ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం. అవును, బట్ దానికంటే ముందు అశ్విన్ ఏదైనా గేమ్ స్టార్ట్ చేశాడేమో కనుక్కోవాలి. బట్ అది ఎలా కనిపెట్టాలి? అది నాకు పెద్ద మ్యాటరే కాదులే. అన్నయ్యని వదిన ఇంటికి రావద్దని చెప్పింది, కానీ మనమేదో ప్లాన్ చేసి అందరినీ ఇంటికి వచ్చేలా చేశాం. ఇప్పుడు అలాగే ప్లాన్ చేద్దాం. అయినా నువ్వు పక్కనుంటే నేను ఏదైనా చేసేస్తా. ఓ సరే, ఉంటాను. ఏ అప్పుడే ఫోన్ కట్ చేస్తావా? చెప్పండి, ఇంకేంటి? ఉంటాను, నాకు కొంచెం పని ఉంది. బాయ్. హలో హలో, ఏమైనా సరే ఈ రోజు అసలు విషయం తెలుసుకోకుండా నేను అస్సలు ఊరుకోను. త్రిపుర చెప్పింది కూడా నిజమేననిపిస్తోందండి. ఏదేమైనా సరే నా కుటుంబాన్ని నేను 2 ముక్కలుగా కానివ్వను. అసలు విషయం ఏంటో నేను హరిని అడిగి తెలుసుకుంటాను. అమ్మా ఆగమ్మా, ఆగమ్మా. నువ్వు తెలివైన దానివి అనుకున్నానమ్మా, కానీ ఇంత తెలివి తక్కువగా ఆలోచిస్తున్నావేంటమ్మా? లేకపోతే ఏంటమ్మా, నేనలా చెప్పగానే నువ్వెలా వెళ్ళిపోతావా? ఇప్పుడు ఏమీ అడగకూడదు. ఏం మాట్లాడుతున్నావే? హరి ఇదంతా చెప్పుకోలేక సైలెంట్గా ఉన్నాడు కాబట్టి ఇంకా మనం కలిసున్నాం. ఇప్పుడు నువ్వుగానే వెళ్ళి అడిగితే హరి కూడా ఇదే చెప్పాలనుకుంటున్నానమ్మా అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ లక్ష్మికి కావాల్సింది కూడా అదేనమ్మా. అసలు హరి ఆ మాట ఎప్పుడు చెప్తాడో చూద్దాం. నీకు నువ్వుగా ఆ విషయం గురించి అడగద్దు. కానీ ఇంత పెద్ద విషయం తెలిసినా కూడా దాన్ని నా మనసులోనే దాచుకొని నేనెలా ఉండగలనే? ఉండాలమ్మా. నీ కొడుకుని నువ్వు దక్కించుకోవాలంటే తప్పదు. హరి తనకు తానుగా వచ్చి నోరు విప్పేంత వరకు నువ్వు వెయిట్ చేయాల్సిందే. అంతవరకు నువ్వేం మాట్లాడుకో. అవును భద్రావతి, నిజానిజాలు తెలిసేంత వరకు నువ్వు మౌనంగా ఉండడమే మంచిది.
ఇన్నాళ్లకి నీ బుర్ర ఉపయోగించి మాట్లాడావు త్రిపుర. నేను ఏదైనా ముందే గ్రహిస్తాను నానా. నేను చెప్పింది వింటే మీరెప్పుడో బాగుపడేవారు. నీ మాటలు వినుంటే ఈ పాటికి రోడ్డున పడేవాళ్ళ. నిజంగా లక్ష్మికి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుందా? ఈ ఇంటిని 2 ముక్కలు చేస్తుందా? ఈ కాలంలో ఎన్ని చూడలేదు. మొగుణ్ణి కొంగుని కట్టేసుకుని ఆడేసుకుంటున్నారు. చూడు భద్రావతి, నీ కొడుకు కోడలు బాగున్నారని గొప్పలు చెప్పొద్దు. ముందు ముందు ఏం జరుగుతుందో నువ్వు అసలు ఊహించలేవు. ఎన్ని రోజులు ఇలాగే ఉంటావో నేను చూస్తాను. నేను చచ్చేదాకా నా ఇల్లు ముక్కలు కాదు. లేదు లేదు, నా కోడలు అలాంటిది కాదు. అలా జరగదు. నేను జరగనివ్వను. అమ్మయ్య, ఎక్కడ ఫోన్ లిఫ్ట్ చేయవో అని భయపడిపోయాను. నువ్వు చేసిన పనికి నిజంగా ఫోన్ లిఫ్ట్ చేయకూడదే. కానీ మంది లాంగ్ ఫ్రెండ్షిప్ కదా, పోనీలే అనుకొని లిఫ్ట్ చేశాను. నాకు బుర్ర బద్దలవుతుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. రేపు తెల్లవారితే ఉద్యోగం లేదు, సంపాదన లేదు, ఇంటి ఖర్చులు, చెల్లెళ్ళ చదువులు అన్ని తలుచుకుంటుంటేనే భయం వేస్తుంది విజి. నువ్వు రిజైన్ చేసి హరి అన్నని లాకప్ నుండి విడిపించావని అన్నయ్యకి తెలిస్తే ఎంత బాధపడతారో తెలుసా? ఎందుకు ఇలా చేశావు? వేరే మార్గం వెతకాల్సింది. ఇప్పుడు దాని గురించి ఏమీ మాట్లాడుకో. అప్పుడు నా పరిస్థితి అలా ఉంది. మా ఆయన బయటికి రావడమే ముఖ్యం అనుకున్నాను. ఈ విషయం ఆయనకి చెప్పలేదు, తెలియకూడదని అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. నేను అప్పుడే నా కజిన్కి కూడా చెప్పి పెట్టాను, ఎక్కడైనా వర్క్ ఉంటే చెప్పమని. వాళ్ళు చెప్తానన్నారు. వీలైనంత తొందరగా నువ్వు వర్క్లో జాయిన్ అయితే మంచిది. చాలా థ్యాంక్స్ విజయ్. నేను అడగకపోయినా అర్థం చేసుకొని నువ్వు ఇదంతా చేస్తున్నావు. అవునవును, నేను అబ్బాయిలా పుట్టుంటే నన్నే పెళ్లి చేసుకునేదానివేమో. నేను తెలిసిన వాళ్ళని అడిగాను. అదేదో యాప్ ఉందంట, అందులో ప్రొఫైల్ పెట్టినా ఎక్కడైనా వర్క్స్ ఉంటే దొరుకుతాయని చెప్పారు. అందులో ట్రై చేస్తున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. ఉన్న సమస్యల్లో ఇదొక సమస్య అనుకొని పనిచేసుకుంటాను. సరే ఉంటాను. సరేనే.